విజయవాడ బెబ్బులి టైగర్ నంగా ఆయనకు అభిమాని కింద వచ్చాము. చిన్నప్పటి నుంచి ఆయన ఎలా పనిచేశారు, పేదల కోసం ఎంత బాధపడేవారు, వాళ్ళ కోసం ఎంత తాపత్రయపడేవాళ్ళు నేను ఎప్పుడు చూసేదాన్ని. ఆయన కుటుంబం కంటే ప్రజాసేవే ముఖ్యమని ఎప్పుడు భావించేవారు. నా నోట్లోంచి నాన్న అన్న పిలుపు కంటే మీ అందరి దగ్గర నుంచి అప్పట్లో రంగా అన్న అనే పిలుపుకి ఎక్కువగా వచ్చేవారు. కుటుంబం కంటే సమాజం ముఖ్యం, ముందు వాళ్ళని చూసుకోవాలని చెప్పి ఎప్పుడు వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చేవారు. ఆయన జీవితం ఒక తెలిసిన పుస్తకం లాంటిది. నేను పెద్దగా కొత్తగా చెప్పాల్సింది లేదు, ఎందుకంటే మీరందరూ రంగా గారి గురించి చాలా చాలా కథలు వినే ఉంటారు. అది అర్ధరాత్రి ఫోన్ వచ్చిన రంగన్న మాకు కావాలి అంటే వెంటనే వచ్చేసేవారు. ఎలాంటి ప్రాబ్లం అని ఎవరికున్నా మన అన్నవాడని కూడా కాదు, ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళు కూడా రంగన్న నాకు ఇది కావాలి అని అంటే వెంటనే వాళ్ళ కోసం వాళ్ళకి వెన్నుముకలాగా నిలిచేవారు.